బ్రో, లండన్ అనగానే అందరు ఇవే ఊహించుకుంటున్నారేంటి? So guys, I'm gonna give you two main reasons to watch this video. One, whenever someone says that they are living in London as a student, this is what they mean. This is the neighborhood they are living in, not the central, glassy, fancy London. And the second reason is, please do watch guys, because this is the first ever video I've put some efforts and edited. So now I'm in north, which is like here, and I'm going to the south, which is like here. సో గైస్, ఐవ్ గాట్ అ పర్పస్ టు గో టు లండన్. ఓకే, ఒకటి, నా ఫ్రెండ్ బ్యాచిలర్స్ పార్టీ అటెండ్ అవ్వాలి. సెకండ్ థింగ్, నా ఓల్డ్ ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలన్నమాట. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లెట్ మీ టెల్ యూ హౌ లండన్ ఫీల్స్ టు లివ్ యాజ్ ఎ పర్సన్. బిజీగా ఉన్న లైఫ్స్, స్టడీస్ అని, జాబ్స్ అని, ఎక్స్పెన్సెస్ అని, ఇవే కాకుండా ఇంకొన్ని అవాయిడ్ చేయలేని రెస్పాన్సిబిలిటీస్తో ఎప్పుడూ పరిగెడుతూనే ఉండాలి. ఈ వీడియో స్టూడెంట్స్కి రిలేటెడ్గా ఉండబోతుంది. అలాగే ఈ వీడియో పేరెంట్స్కి కూడా, వాళ్ళ పిల్లలు వాళ్ళ కోసం ఇన్విజిబుల్గా చేస్తున్న సాక్రిఫైసెస్ తెలుసుకోవడానికి. ఐ డోంట్ థింక్ ఐ కెన్ రిలేట్ ఎవ్రీబడీ స్ట్రగల్స్ హియర్, బట్ ఐ హోప్ ఇట్ మేక్స్ సెన్స్ అట్ వన్ పాయింట్ టు నోటీస్ దెమ్, రైట్? ఐ రియలీ వాంటెడ్ టు టాక్ అబౌట్ సేఫ్టీ గైస్. ఇక సేఫ్టీ విషయానికి వస్తే, ఇండియాలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అబ్రాడ్లో జరిగే ఇన్సిడెంట్స్ న్యూస్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానీ చూసి ఎంత భయపడుతూ ఉంటారు కదా. అదే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ భయం డబుల్ ఉంటుంది. బట్ నథింగ్ స్టాప్స్ దెమ్ ఫ్రమ్ రన్నింగ్ ఇన్ దిస్ బిజీ వరల్డ్. అది నైట్ కానివ్వండి, మార్నింగ్ కానివ్వండి, ఏ టైంలోనూ సేఫ్ కాదు. కానీ సేఫ్టీ గురించి ఆలోచించి ఆగిపోకుండా కష్టపడుతూనే ఉంటారు. కాలేజ్ ఉన్న ప్లేస్ ఎక్కడో ఉంటుంది, స్టూడెంట్స్ ఎక్కడో ఉంటారు. ఫర్ ఓన్లీ వన్ రీజన్, ఎక్స్పెన్సెస్. కాస్త మనీ అన్నా సేవ్ చేసుకోవచ్చు అని ఇలాంటి లెస్ ఎక్స్పెన్సివ్ జోన్ ఏరియాస్ని ప్రిఫర్ చేసుకుంటారనమాట స్టూడెంట్స్. ఇక్కడ ఉన్న చోటే కంఫర్ట్ వెతుక్కోవడం మనకేం కొత్త కాదుగా. సో ఇక్కడ లోకల్ షాప్స్ అని, రెస్టారెంట్స్ అని వెళ్తూ తిరుగుతూ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తూ ఇండియా మీద బెంగని కాస్త తగ్గించుకోవడమే ఉన్న ఆప్షన్. మాటలో చెప్పడం మర్చిపోయాను, లండన్కి అయితే ఎంటర్ అయిపోయాము. సో క్యాబ్లో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఈ నైట్కి ఫుల్ టైర్డ్ కాబట్టి రెస్ట్ తీసుకోవడమే. ఇక ట్రావెలింగ్ విషయానికి వస్తే, మోస్ట్లీ ట్యూబ్ స్టేషన్సే ఇక్కడ ప్రిఫరబుల్ అనమాట. బస్సెస్ ట్రాఫిక్ వల్ల చాలా టైం తీసుకుంటాయి డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి. జాబ్స్కి, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు 2 hours ట్రావెల్ చేసి కూడా వెళ్తారు. ఇన్ కేస్ ట్రైన్స్ కానివ్వండి డిలేస్, స్ట్రైక్స్ ఉంటే ఎర్లీగా స్టార్ట్ అయ్యి మ్యాప్స్లో వెతుక్కుంటూ తెలిసి తెలియని ప్లేసెస్లో బస్సెస్ మారుతూ వెళ్ళడానికి చాలా లేట్ అవుతుందన్నమాట. అయినా చాలామందికి అనిపించవచ్చు, ఇంత కష్టపడి అక్కడ ఉండాలా, ఎందుకు వెళ్ళాలి అని. అక్కడే మీరు తప్పు చేస్తున్నారు. వచ్చే వాళ్ళకి మ్యాక్స్ ఇక్కడ కష్టం ఉంటుందని తెలిసే వస్తున్నారు. ప్లీజ్ రెస్పెక్ట్ దెమ్. తెలిసే రావడానికి ఒకటే రీజన్, దే వాంటెడ్ టు చేంజ్ దర్ లైఫ్స్ అండ్ దర్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్. ఈ ప్రాసెస్లోనే మనకి స్ట్రగుల్స్ నుంచి కాస్త బెటర్గా ఫీల్ అవ్వడానికే ఫ్రెండ్షిప్స్ అనేవి ఎగ్జిస్టెన్స్లో ఉంటాయన్నమాట. సోషల్ మీడియాలో చాలామంది అబ్రాడ్ స్ట్రగుల్స్ మీద వీడియో చేస్తుంటారు కదా. కమెంట్స్లో మోస్ట్లీ మీరు చూస్తున్నట్లయితే, ఎందుకు ఫాలోవర్స్ కోసం ఇలా చూపించుకోవడం, ఎవరు వెళ్ళమన్నారు అని. గైస్, వాళ్ళు కంటెంట్ కోసం చేసేవి ట్రూ అయినప్పుడు వాట్స్ రాంగ్ విత్ దట్? మేబీ వాళ్ళు సోషల్ మీడియాని ఈ టైర్డ్ లివింగ్ నుంచి ఒక డైవర్షన్ కోసం కూడా వాడుకుంటూ ఉండొచ్చు కదా. మన మనుషులం ఎలా అంటే, ప్రాపర్ గైడెన్స్, మోటివేషన్, సపోర్ట్ ఉంటే ఎంత కష్టమైనా ఈజీగా గెట్ ఆన్ అయిపోతాం అనమాట. అలాంటి స్పేసెస్ మనం. వాట్స్ రాంగ్ ఇన్ సపోర్టింగ్ ఈచ్ అదర్? మోస్ట్లీ చాలామంది స్టూడెంట్స్ పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ జాబ్స్ ఈ జోన్ 1 and 2లో కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ రెస్టారెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ బిజినెస్ కూడా ఆ సైడ్ క్రౌడెడ్ ఏరియాస్ కాబట్టి బిజీగా ఉంటుంది. బిజినెస్ మంచిగా ఉంటేనే జాబ్స్ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. రోజు సెంట్రల్ లండన్కి వెళ్ళి జాబ్స్ చేసే వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే, పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి లండన్ అనేది ఒక డ్రీమ్ వెకేషన్ ప్లేస్ అనమాట. కానీ రోజు వెళ్తున్న మాలాంటి పార్ట్ టైమర్స్కి ఎలా ఉంటుందంటే, ఆ విషయానికి వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలో లేదా అక్కడే ఉంటూ ఎంజాయ్ చేయలేకపోతున్నామని బాధపడాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటాం. ఏదైనా ఎంజాయ్మెంట్ ఉంటుందో అంటే షిఫ్ట్స్ లేని టైంలో ఇలా మూవీస్కి వెళ్ళడం, ఫ్రెండ్స్తో కలిసి రెస్టారెంట్స్కి వెళ్ళడం, లోకల్ షాప్స్ అన్నీ తిరిగి షాపింగ్ చేయడం, ఇవే అన్నమాట. ఎంత లండన్లో ఉంటున్నట్టున్నా వీ డోంట్ బిలాంగ్ హియర్, వీ డోంట్ ఫిట్ ఇన్ హియర్ అని ఒక్కసారన్నా ఆలోచించుంటారు. ఇక్కడ కాంపిటీషనే ఎక్కువ కాదు, కాంప్రమైజెస్ కూడా చాలా ఎక్కువ. ఇక ఈ సైడ్ ఆఫ్ లండన్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, వెల్ విషర్స్ చాలామంది దొరుకుతారు మనకి అదృష్టం ఉంటే.
Imagine being in a different country where everybody is aware that immigrant protests are happening and ఎవరికి తెలీదు ఎప్పుడేమవుతుందో. బట్ స్టిల్ ఎవ్రీడే ఒక హోప్తో నిద్ర లేచి లైఫ్ లీడ్ చేస్తూ ఉండడం ఇక్కడ ఉన్న వాళ్ళకి నార్మల్ అనమాట. ఫనీ థింగ్ ఏంటి అంటే ఈ చిన్న చిన్న ఆనందాలు రియాలిటీ నుంచి ఒక ఎస్కేప్ లాగా. ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని తిన్నా, మాట్లాడినా, టైం స్పెండ్ చేసినా ఇవన్నీ ఎలా ఉంటాయంటే దీస్ ఆర్ ద థింగ్స్ దట్ గివ్స్ అస్ ద స్ట్రెంగ్త్ టు కీప్ గోయింగ్. ఒంటరిగా లేము అని ఫీల్ అయ్యే మూమెంట్స్ అనమాట ఇవన్నీ. ఆనెస్ట్లీ లివింగ్ హియర్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ క్లాసెస్ లేదా డెడ్ లైన్స్ గురించే కాకుండా ఇక్కడ సిచ్యువేషన్స్ని ఎలా సర్వైవ్ అవ్వాలి, అడాప్ట్ చేసుకోవాలి, అలాగే కంఫర్ట్ వెతుక్కోవడం ఇవన్నీ మా డైలీ రొటీన్లో ఒక పార్ట్ లాగా అనమాట. అవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా లేదా ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు, ఇలా జాతర ఇలా జరుగుతున్నప్పుడు ఫుల్ క్రౌడెడ్ ప్లేసెస్లో పొరపాటున మనం అమ్మ చేయి వదిలేస్తే ఎలా తప్పిపోయి భయపడతాం, అలాగే ఉంటుందన్నమాట ఈ అబ్రాడ్లో. కాకపోతే అక్కడ అమ్మ వెతుక్కుంటూ అయినా వచ్చేస్తుంది. అదే ఇక్కడ కనిపిస్తున్న ఈ పీజియన్ పరిస్థితి ఇలాగే అనమాట. అన్నీ నెగిటివే ఉండవు కదా, పాజిటివ్స్ కూడా ఉంటాయి. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే ఒంటరిగా ఏదన్నా చేయగలమన్న ఒక ధైర్యం, ఎంత దూరం అయినా ఒంటరిగా వెళ్ళగలమన్న నమ్మకం, వంటలు నేర్చుకుంటాం, క్లీనింగ్స్ నేర్చుకుంటాం, బడ్జెట్ ప్లానింగ్ తెలుసుకుంటాం, ఒక ఇంటిని ఎలా మెయింటైన్ చేయాలో అలవాటు చేసుకుంటూ పోతాం అనమాట. రోజుకి ఒక్కసారన్నా ఇలా పాజిటివ్ థింగ్స్ని గుర్తు చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ లైఫ్లో సగం బాధలు పోతాయని నేను నమ్ముతాను. ఎందుకంటే వేరే మోటివేషన్ కూడా అవసరం లేదు. ఫస్ట్ ప్లేన్ ఎక్కిన రోజు నుంచి ఈ రోజు వరకు అబ్రాడ్ లైఫ్లో ఎన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయో తిరిగి చూసుకుంటే ఇక ఎందుకు చెప్పండి వేరే మోటివేషన్. వెన్ వీ లుక్ బ్యాక్, నాట్ ఓన్లీ అచీవ్మెంట్స్, అ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మనల్ని మనమే తక్కువ చేసుకుంటూ జాబ్స్ దొరకవన్న డైలమాలో ఉన్నప్పుడు మనల్ని నమ్మి జాబ్ ఇచ్చిన ఆ వెరీ ఫస్ట్ పర్సన్ అండ్ ఆ వెరీ ఫస్ట్ పే చెక్, ఇవన్నీ లిటిల్ మైల్ స్టోన్సే కావచ్చు, కానీ దోస్ ఆర్ ద థింగ్స్ దట్ మేడ్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. And I know most of the people know how it feels exactly what I said. To all the people who choose to come out of their comfort zone and living in abroad alone, one day it will be worth it, guys. Trust me. చూసారుగా వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్. అండ్ అలాగే మీ దగ్గర ఏదైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ డూ సజెస్ట్ గైస్, బికాస్ యూ గైస్ నో బెటర్ దాన్ మీ ఆబ్వియస్లీ, బికాస్ ఐమ్ అ బిగినర్, బట్ you've been here watching a lot of videos and vlogs, and maybe you've got some knowledge that could help me. So I'm really open to any kind of suggestions and any criticism also. Like if there is anything wrong with this video, please do comment, please. That's it for the video today, guys. So if you like the video, please do like, share and subscribe and put your thoughts in the comment box. See you later. Bye bye.